హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SSOMNS అకాడమీ. ఈ క్లాస్లో మనం త్రిభుజానికి సంబంధించిన మరికొన్ని ప్రాక్టీస్ బిట్ చూద్దాం. ఇంతకు ప్రీవియస్ క్లాస్లో మనం త్రిభుజానికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్ చూసినాం ఫ్రెండ్స్. ఈ క్లాస్ని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రాబ్లం, త్రిభుజంలోని 3 కోణాలు ఇచ్చింది. ఇక్కడ x-1 డిగ్రీస్, x-2 డిగ్రీస్, x-3 డిగ్రీస్ అయినా పెద్ద కోణం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అంటే త్రిభుజంలోని 3 కోణాల మొత్తం, ఏ త్రిభుజంలోనైనా 3 కోణాల మొత్తం ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్ ఉంటుంది. ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్ ఉంటుందండి. ఓకే, సో ఆ రూల్ ప్రకారం, ఆ స్టేట్మెంట్ ప్రకారం మనం దీన్ని ఫైండ్ చేస్తాం. ఓకే, చూడండి, ఇక్కడ త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీస్. సో ఇక్కడ 3 కోణాలు ఏమి ఇచ్చిండు? x-1 డిగ్రీ, x-2 డిగ్రీ, x-3 డిగ్రీ. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలా? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలా. ఈ స్టేట్మెంట్ ఉపయోగించి యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఉపయోగించి ఏం కనుక్కోవాలండి? ఎక్స్ వాల్యూ అంటే త్రిభుజంలోని 3 కోణాల మొత్తం దేనికి సమానం? 180 డిగ్రీస్కి సమానం. ఓకే, సో దాని ప్రకారం x-1 ప్లస్ x-2 ప్లస్ x-3 ఈజ్ ఈక్వల్ 180. చూడండి, ఇక్కడ ఎడిషన్ చేయండి. 3x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? చూడండి, x 1x 2x 3x ఇక్కడ అయిపోయింది. 3x ఈజ్ ఈక్వల్ చూడండి -1 -2 -3 -6 అవుతుంది. ఇక్కడ రాసుకొని చూడండి, ఇక్కడ డైరెక్ట్ స్టెప్ ఉంది. ఇక్కడ 3x -6 ఈజ్ ఈక్వల్ 180. ఓకే, నౌ 3x ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏం డైరెక్ట్ నెక్స్ట్ స్టెప్ రాసిన కదా, 3x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఈ -6 సైడ్ పంపిస్తే +6 అవుతుంది. ఓకే, సో 186 x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 186/3 186/3 3 1s, ఓకే, 3 6 18, 3 1s 3. నా x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి? 61. x ఈజ్ ఈక్వల్ 61. x వాల్యూ ఎంత? 61. ఇక్కడ 3 యాంగిల్స్ ఉన్నాయి, x-1 ఒకటి, x-2 ఒకటి, x-3 ఒకటి. చూడండి, x-1 అంటే 60, x దగ్గర 61 సబ్స్టిట్యూట్ చేయండి. 61 -1, x దగ్గర 61 సబ్స్టిట్యూట్ చేయండి. 61 -2, x దగ్గర 61 సబ్స్టిట్యూట్ చేయండి. 61 -3. సో 61 -1 ఎంత? 60. ఓకే, 61 -2 ఎంత? 59. 61 -3 ఎంత? 58. ఇందులో ఈ 3 యాంగిల్స్లో ఏది ఎక్కువ ఉంది? 60 అనేది పెద్ద కోణం. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుందండి? సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక లంబకోణ త్రిభుజంలో లంబ భుజాలు 12 సెంటీమీటర్లు 16 సెంటీమీటర్లు అయిన కర్ణం పొడవెంత? చూడండి, లంబకోణ త్రిభుజం అనగానే ఇక్కడ ఏం గుర్తుకు రావాలండి? పైథాగరస్ స్థిరం గుర్తుకు రావాలి. ఏం గుర్తుకు రావాలా? పైథాగరస్ స్థిరం. లంబకోణ త్రిభుజం అనగానే ఏం గుర్తుకు రావాలి? భుజాలు కనుక్కోవాలంటే పైథాగరస్ స్థిరం గుర్తుకు రావాలండి. సో 12 సెంటీమీటర్లు ఇచ్చింది ఇక్కడ ఒక భుజం, నెక్స్ట్ భుజం 16 సెంటీమీటర్లు ఇచ్చింది. ఇక్కడ మనం కర్ణం కనుక్కోవాలి. సో పైథాగరస్ స్థిరం ఏంటంటే ఏం చెప్తుంది? పైథాగరస్ స్థిరం hypotenuse square is equal side square plus side square అనేది పైథాగరస్ స్థిరం. ఈ రూల్ ప్రకారం మనం ఈ నెక్స్ట్ కర్ణం హైపోటెన్యూస్ను ఫైండ్ చేస్తాం. హైపోటెన్యూస్ అంటే ఏంది? కర్ణం. చూడండి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్, హైపోటెన్యూస్ తెలియదు కదా మనకు, తెలియదు కాబట్టి నేనేం చేసిన? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఒక డైరెక్ట్ స్టెప్ వేసిన ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ 12 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్. సో h ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? అండర్ రూట్ ఆఫ్ ఈ స్క్వేర్ అటు పోతే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది. సో 12 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ ఈ స్టెప్ అండి. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందండి? సో 12 స్క్వేర్ అంటే 144, 16 స్క్వేర్ అంటే 256. రెండు ఎడిషన్ చేయండి, ఏమవుతుందండి? రెండు ఎడిషన్ చేస్తే 144 ప్లస్ 256 400 అవుతుందండి. 144 ప్లస్ 256 ఎంత? 400. సో 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 400. So what is the square root of 400? What is square root of 400? 20. 20 is the answer. And so what is the option here? First option is the correct answer. Simple and పైథాగరస్ స్థిరం ఉపయోగిస్తే మరి ఏ సైడ్ అని ఉపయోగించి కర్ణం ఇచ్చినప్పుడు, సపోజ్ ఇక్కడ కర్ణం ఇచ్చిన అనుకుందాం, సైడ్ ఫైండ్ చేయాలంటే ఏం చేయాలండి? ఇదే ఫార్ములా ఉపయోగించాలి. సైడ్ ఫైండ్ చేయాలంటే s² = h² - s². ఈ ఫార్ములా మనం క్రియేట్ చేసుకున్నాం. ఫార్ములా ఈ సైడ్తోని ఈ సైడ్ అనేది సబ్జెక్ట్గా రాసుకొని మనం ఈ ఫార్ములాను ఫైండ్ చేయొచ్చు. ఓకే, ఈ ఫార్ములాతో మనం ఏ సైడ్ అన్నా, ఏ హైపోటెన్యూస్ సైడ్ ఇచ్చినా ఇంకో సైడ్ ఫైండ్ చేయొచ్చు. ఒక సైడ్ ఇచ్చి హైపోటెన్యూస్ ఇచ్చినా మరో సైడ్ ఫైండ్ చేయొచ్చండి. ఓకే, ఈ లంబకోణ త్రిభుజం అనగానే ఈ పైథాగరస్ స్థిరంను గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం,
48 డిగ్రీస్ యొక్క సంపూరక కోణం ఎంత? అసలు సంపూరక కోణం అంటే ఏందో తెలియాలండి. సంపూరక కోణాలు అంటే కోణం అంటే ఏంది? రెండు కోణాల మొత్తం ఎంత ఉండాలో? రెండు కోణాల మొత్తం 180 డిగ్రీస్ ఉంటే ఏమవుతుందండి? సంపూరక కోణం అవుతుంది. రెండు కోణాల మొత్తం ఎంత ఉండాలా? 180 డిగ్రీస్ ఉండాలి. 180 డిగ్రీస్ ఉంటుంది ఏమవుతుందండి? సంపూరక కోణాలు అవుతుంది. ఓకే, చూడండి 48 డిగ్రీస్ యొక్క సంపూరక కోణం ఎంత అంటున్నాడు. ఎట్లా కనుక్కోవాలండి ఇక్కడ? సో ఇక్కడ సంపూరక కోణం మనం ఎక్స్ అనుకుందాం ఇక్కడ. సో 48 అనేది ఇచ్చిన కోణము, సంపూరక కోణం మనం కనుక్కోవాలి, దాన్ని ఎక్స్ అనుకుందాం. ఈ రెండు కోణాల మొత్తం ఎంత అవుతుందండి? 180 డిగ్రీస్. అంటే సప్లిమెంటరీ యాంగిల్, ఇంగ్లీష్లో ఏమంటామండి? సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, సప్లిమెంటరీ యాంగిల్ అంటే 180 డిగ్రీస్. ఈ సప్లిమెంటరీ యాంగిల్ అంటే 180 డిగ్రీస్. ఓకే, రెండు కోణాల మొత్తం, ఏవైనా రెండు కోణాల మొత్తం 180 డిగ్రీస్ అయితే వీటిని ఏమంటాం మనం? సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ సంపూరక కోణం అంటాం. ఓకే, సో ఇక్కడ 48 డిగ్రీస్ ఇచ్చింది. దీని యొక్క సంపూరక కోణం కావాలంటే రెండు మెన్షన్ చేయండి. 48 ప్లస్ ఎక్స్ దేనికి సమానం? ఇది 180 డిగ్రీస్ సమానం అండి. నా ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 180 మైనస్ 48. 180 మైనస్ 48. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఇక్కడ ఈ 48 ఇంటూ పంపిస్తే ఏమవుతుంది? 180 మైనస్ 48. సో ఆన్సర్ ఏమవుతుంది? 132. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక త్రిభుజంలో రెండు కోణాలు ఇచ్చినండి, 30 డిగ్రీలు ఒకటి మరియు 60 డిగ్రీలు ఒకటి, అయినా అది ఏ రకం త్రిభుజం? ఇది ఇంపార్టెంట్ అండి. చూడండి, ఒక త్రిభుజంలో రెండు కోణాలు 30 డిగ్రీలు మరియు 60 డిగ్రీలు అయినా అది ఏ రకం త్రిభుజం? 4 ఆప్షన్స్ ఇచ్చినండి. అల్పకోణ త్రిభుజమా, లంబకోణ త్రిభుజమా, అధిక కోణ త్రిభుజమా, సమబాహు త్రిభుజమా అని ఇచ్చింది. చూడండి, ఫస్ట్ త్రిభుజం డ్రా చేసుకుందామండి. ఫస్ట్ త్రిభుజం డ్రా చేసుకుందాం. ఒకటి ఏదైనా ఒక త్రిభుజం డ్రా చేసుకుందాం. ఇది లంబకోణ త్రిభుజం డ్రా చేసినాడు. అల్పకోణ త్రిభుజం డ్రా చేసిన ఒకటి. ఓకే, ఇది అల్పకోణ త్రిభుజం అనుకోండి. ఇది లంబకోణ త్రిభుజం. అధిక కోణ త్రిభుజం అండి, ఇది అధిక కోణ త్రిభుజం. నెక్స్ట్ సమబాహు త్రిభుజం, అంటే మూడు భుజాలు సమానం. ఇది అల్పకోణం అంటే 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటుంది, లెస్ దాన్ 90 డిగ్రీస్. ఇది లంబకోణం అంటే ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్. ఇది గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్. ఓకే, ఇది ఈక్వల్ టు, మూడు కోణాలు ఈక్వల్ ఉంటాయి అంటే 60 డిగ్రీస్. చూడండి, మనం యాంగిల్ సమ్ ప్రాపర్టీ అని చెప్పిన కానీ, యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటే ఏ త్రిభుజంలోనైనా మూడు కోణాల మొత్తం ఎంత ఉంటుందండి? 180 డిగ్రీస్ ఉంటుంది. ఏ త్రిభుజంలోనైనా మూడు కోణాల మొత్తం 180 డిగ్రీస్ ఉంటుందండి. ఓకే, సో ఈ ఫార్ములా ప్రకారం, ఈ స్టేట్మెంట్ ప్రకారం దీన్ని చూస్తే ఫ్రెండ్స్ చూడండి, సో 30 డిగ్రీస్, చూడండి ఇక్కడ 30 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్ ప్లస్ ఎక్స్. ఏది మూడవ కోణం మనకు తెలియదు కదా. ఈ మూడవ కోణం మనకు తెలియదు కాబట్టి ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. ఈ మూడు కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీస్. దేని ప్రకారం? యాంగిల్ సమ్ ప్రాపర్టీ. మూడు కోణాల మొత్తం, ఏ త్రిభుజంలో అయినా మూడు కోణాల మొత్తం 180 డిగ్రీస్. ఇప్పుడు మూడవ కోణం మనం ఫైండ్ చేద్దాం. మూడవ కోణం ఎంత వచ్చిందండి? 90 డిగ్రీస్ వచ్చింది. మూడవ కోణం ఎంత వచ్చింది? 90 డిగ్రీస్. ఈ త్రిభుజంలో 4 త్రిభుజాలు డ్రా చేసిన కదా చూడండి. ఈ త్రిభుజంలో 90 డిగ్రీస్, మీ రెండు కోణాల మొత్తం 90 ఉంది, మిగతా కోణం ఎంత? 90 డిగ్రీస్. సో ఇక్కడ ఏమవుతుందండి? లంబకోణ త్రిభుజం అవుతుంది. ఇది అల్పకోణ త్రిభుజం కాదు. అల్పకోణ త్రిభుజం అంటే లెస్ దెన్ 90 కావాలి. సో లెస్ దెన్ 90 ఉందా? లేదు ఇక్కడ. సో చూడండి, అధిక కోణ త్రిభుజం అంటే గ్రేటర్ దెన్ 90 కాదు, అంటే 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉందా? లేదు. ఇది అల్పకోణ త్రిభుజం అంటే 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉండాలి ఒక యాంగిల్, కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్ ఉంది. ఇక్కడ గ్రేటర్ దెన్ 90 డిగ్రీస్ అంటే 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండాలి. ఇక్కడ సమబాహు త్రిభుజం అంటే మూడు యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయి. ఇక్కడ మూడు యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయా? లేవు. కాబట్టి ఇది కాదు. సో లంబకోణ త్రిభుజం అవుతుందండి. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుందండి? ఇక్కడ ఆన్సర్ 2 అనేది కరెక్ట్. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది ఇంకో రకం కూడా కావచ్చు, లంబకోణ త్రిభుజం అన్నా కావచ్చు, ఇది విషమ బాహు త్రిభుజం అన్నా కావచ్చు. విషమ బాహు త్రిభుజం అన్నా కావచ్చు. అంటే వేరే యాంగిల్ ఇస్తే, మనకు 90 డిగ్రీస్ కాక వేరే యాంగిల్ ఇస్తే ఏమవుతుందండి? విషమ బాహు త్రిభుజం అయినా కావచ్చు అండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది. అండర్స్టాండ్? అర్థమైందండి? నెక్స్ట్ క్వశ్చన్. ఒక సమబాహు త్రిభుజ బాహ్య కోణం ఎంత అంటున్నాడు. సమబాహు త్రిభుజం యొక్క బాహ్య కోణం ఎంత అంటున్నాడు. సమబాహు త్రిభుజం అంటే ఏంది? మూడు భుజాలు సమానంగా ఉంటాయి. సో మూడు కోణాలు కూడా సమానంగా ఉంటాయి. మనం ఇక్కడ బాహ్య కోణం అనుకుంటే, సో ఇక్కడ ఏబి బీసీ లైన్ మనం ఎక్స్టెండ్ పొడిగిస్తే ఇక్కడ డి వరకు ఇక్కడ ఒక కోణం ఏర్పడ్డా అండి.
ఈ త్రిభుజంకు బయట ఉంది కదండి, ఇది ఏమవుతుంది, బాహ్య కోణం అవుతుంది. యాంగిల్ ఏసీడీ అనేది ఏమవుతుంది, బాహ్య కోణం అవుతుంది. సో యాంగిల్ ఏసీడీ అనేది ఈ త్రిభుజంలోని శీర్షాభిముఖ కోణాల మొత్తానికి సమానం అండి. ఈ యాంగిల్ ఏసీడీ అనేది, ఈ బాహ్య కోణం అనేది ఈ త్రిభుజంలోని ఈ దీనికి ఎదురుగా ఉన్న శీర్షాలు ఏమున్నాయండి, ఏ బి. ఈ కోణాల మొత్తం యొక్క విలువ దేనికి సమానం, బాహ్య కోణం, అంటే ఈ యాంగిల్ ఏసీడీకి సమానం అన్నట్టు. సో దీని ప్రకారం మనం ఈ బాహ్య కోణం ఫైండ్ చేస్తాం. చూడండి, ఈ సమబాహు త్రిభుజంలో 3 కోణాలు సమానంగా ఉంటాయి కదా, అంటే 60 డిగ్రీస్ 60 డిగ్రీస్. సో ఈ యాంగిల్ కూడా ఎంత ఉంటుంది, 60 డిగ్రీస్. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ప్రకారం యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ ఎంత అండి, 120 డిగ్రీస్. సో యాంగిల్ ఏసీడీ అంటే ఏంది, బాహ్య కోణం ఏమవుతుంది, యాంగిల్ ఏసీడీ అంటే బాహ్య కోణం. ఈ బాహ్య కోణం ఎంత అవుతుందండి, 120 డిగ్రీస్. సో ఆన్సర్ ఏమవుతుందండి, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఒక మెథడ్ అండి. నెక్స్ట్ మెథడ్లో ఒక ఫార్ములా ఉంటుంది, డైరెక్ట్ ఫార్ములా. ఇది బాహ్య కోణం అంటే 360/n. 360/n అంటే n అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ సైడ్స్. n అంటే ఏంటండి, నంబర్ ఆఫ్ సైడ్ అంటే భుజాల సంఖ్య. n అంటే ఏంటండి, భుజాల సంఖ్య. n అంటే ఏంది, భుజాల సంఖ్య. త్రిభుజంలో ఎన్ని భుజాలు ఉంటాయి, 3 భుజాలు ఉంటాయి. త్రిభుజంలో ఎన్ని భుజాలు ఉంటాయి, 3 భుజాలు. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తు రాకుంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లా బాహ్య కోణం అడిగినప్పుడు 360/n. సో 360/n అంటే n అంటే ఏంటండి, 3n అంటే. ఎందుకు, 3 భుజాలు ఉన్నాయి కదా, త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి కదా, దీనికి డివైడ్ చేయండి. 3 1 3 1 3, 3 2 6, 0. సో ఆన్సర్ ఏమైందండి, 120. ఆన్సర్ ఏమైంది, 120. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.